హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం జొన్న దోశల్ని ఎలా చేసుకోవాలనే విషయం చూద్దామండి. ఓన్లీ జొన్న పిండే కాకుండా మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఎలా చేయాలనే విషయం చూద్దామండి. దానికోసం ముందుగా ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అంటే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకుంటే మాత్రం దోశలు అవి కూడా కాలి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఒక బౌల్లో వేసుకొనేసి అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా మనం ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకును కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత అదే బౌల్లోకి కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని చిటికెడు సోడా, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత జొన్న పిండిని 2 గరిటెలు, ఇడ్లీ పిండి 1.5 గరిటె వేసి బాగా కలుపుకోవాలి. దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ వేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. మనం ఇలా దోశ పిండి లాగా పలుచగా కలుపుకొని దోశ వేసేసుకోవడమేనండి. చూసారు కదండి దోశ ఎంత చక్కగా వచ్చిందో. ఎంత చక్కగా వచ్చిందో అంత టేస్టీగా కూడా ఉన్నిందండి. మీకు నచ్చితే దోశ మీద ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే లేకపోయినా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాంటి హెల్తీ